ఆటోఇమ్యూన్ డిజీజ్ ఉంది, ఇంటెస్టైన్స్లో అల్సర్స్. సో దాని తర్వాత చాలా టెస్ట్లు, చాలా ఇంజెక్షన్స్, కాస్ట్లీ ఇంజెక్షన్స్, 1 lakh ఇంజెక్షన్స్ అట్లాంటివి కూడా వాడినాను. ఏమీ రిజల్ట్స్ ఏం ఏం చూపించాలి. అట్లనే లైఫ్ లాంగ్ ఉంటుంది ఈ డిజీజ్. ఒక 3-4 months నుంచి VR4 టాబ్లెట్స్ వాడుతున్నాం. అంతా నా ఎవ్రీ మంత్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. అయితే ఆ టెస్ట్లలో కూడా నార్మల్గానే ఉంది నాకు. ఎక్కువ ఏమి ఇంజెక్షన్స్ వాడకుండా డాక్టర్ మళ్ళా నార్మల్ టాబ్లెట్స్, రెగ్యులర్ టాబ్లెట్స్ వాడమని చెప్తాడు. అట్లానే డైలీ VR4 టాబ్లెట్స్ 6 తీసుకుంటున్నాను నేను. మార్నింగ్ 3, నైట్ 3. సో నా హెల్త్ క్లియర్ ఉంది. ఇంతకుముందు ప్రాబ్లమ్స్ ఒక 15 lakhs 20 lakhs వరకు ఖర్చు పెట్టుంటాం హాస్పిటల్స్. సో ఇప్పుడు 1,20,000 ఇంజెక్షన్లు వేసినా కూడా మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ కాలేదు. ఇంకా రివర్స్ నాకే డ్యామేజ్ అయ్యింది ఆ ఇంజెక్షన్స్ వాడడం వల్ల, హెల్త్ ప్రాబ్లం వల్ల. ఏం క్యూర్ చూపించలేదన్న, అంత కాస్ట్లీ ఇంజెక్షన్స్ వాడినా కానీ. ఏం చదువుతున్నారు సార్? ఇప్పుడు నేను BBA చేస్తున్నాను, డిగ్రీ 2nd year. సో మీరు సంతృప్తిగా ఉన్నారండి దీంతో? చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా లైఫ్ లాంగ్ అంటే ఇంకా ముందు కూడా వాడాలనుకుంటున్నాను టాబ్లెట్స్. వెరీ గుడ్ సార్. సో మరొకసారి ఫస్ట్ బ్రేక్ అయింది, మీకు వచ్చిన సమస్య మరొకసారి చెప్పగలరా సార్? ఇది ఆటోఇమ్యూన్ డిజీజ్, అంటే పేగులలో అల్సర్స్ ఉన్నాయి నాకు. వాటి వల్ల బ్లడ్ మోషన్స్, వెయిట్ లాస్ అవ్వడం జరుగుతుంది. లైఫ్ లాంగ్ ఉంటుంది ఈ డిజీజ్. లైఫ్ లాంగ్ ఉంటుందని? లైఫ్ లాంగ్ ఉంటుందని డాక్టర్ చెప్పారు. బై ఛాన్స్ ఎనీ ఫ్యూచర్ మెడికేషన్ రావచ్చు ఆర్ ఎనీ మిరాకిల్ జరుగుతాయి, కానీ అప్పుడు ఈ డిజీజ్ వెళ్ళదు. చాలా సంతోషం సార్. లోకల్ మీరు మీకు మంచిగా రికవర్ అయినందుకు కృష్ణారెడ్డి గారు అద్భుతమైనటువంటి టెస్టిమోనీ తీసుకొచ్చారు. హర్షిత్ గారు, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మళ్ళీ ఈ ప్రాబ్లం ఇప్పుడైతే ఎటువంటి సమస్య లేదు కదండి? ఇప్పుడైతే ఏం లేదు, మంచిగానే ఉన్నాను, స్టేబుల్గా ఉన్నాను. ఎలాంటి ఇంజెక్షన్స్ కూడా తీసుకోవట్లేదు? ఇంజెక్షన్స్ ఏం తీసుకోవట్లేదు. మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి సార్ ఇప్పుడు? ఎనర్జీ లెవెల్స్ మంచిగా ఉన్నాయి. అప్పుడు చాలా వీక్ ఉంటుండే, ఇప్పుడు మంచిగా ఉన్నాం. బ్లడ్ మోషన్స్ అవేమి ఇప్పుడు రావట్లేదు కదా? ఇప్పుడు ఏం రావట్లేదు. చాలా 3-4 months ముందు ఉంటుండే, ఇప్పుడు అంతా ఆగిపోయింది. గుడ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గివింగ్ యువర్ టెస్టిమనీ. థ్యాంక్ యూ.